హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పండుగలకైనా శుభకార్యాలకైనా ఫస్ట్ మనము చేసుకునేది బూరెలే కదండి. సో ఈ పూర్ణం బూరెలు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ వీడియోలో. ఫస్ట్ టైం చేస్తున్నా కూడా ఈజీగా చేసే విధంగా పక్కా కొలతలతో చెప్తున్నాను. మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందు రోజు రాత్రే 1 కప్పు మినపప్పు నానబెట్టుకుంటున్నాను నేను ఇక్కడ. ఇందులో నీళ్లు పోసుకొని 1-2 సార్లు బాగా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ పప్పు నానడానికి సరిపడా నీళ్లు పోసి రాత్రంతా ఉంచేసేయాలి. ఇలా మూత పెట్టి 5 to 6 అవర్స్ నానబెట్టుకోవాలి. నెక్స్ట్ మరొక గిన్నెలో 1.5 కప్పు వరకు బియ్యం పోసుకుంటున్నాను. ఇక్కడ రేషన్ బియ్యం అయితే 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల వరకు బియ్యం పోసుకోవచ్చు. ఇక్కడ నేను మిక్సీలో రుబ్బుకోబోతున్నాను. సో అందుకనే 1.5 కప్పుల వరకు బియ్యం పోసుకున్నాను. అదే గ్రైండర్లో అయితే 2 కప్పులు బియ్యం పోసుకోవచ్చు. నెక్స్ట్ ఉదయాన్నే పచ్చిశనగపప్పు నానబెట్టుకుంటున్నాను. ఇక్కడ పచ్చిశనగపప్పుని కూడా 1 కప్పు తీసుకున్నాను. దీన్ని ఒక 3 గంటల వరకు నానబెట్టుకోవాలి. సో శుభ్రంగా 2 సార్లు కడిగేసుకున్న తర్వాత నీళ్లు పోసుకొని మూత పెట్టి ఒక 3 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక 6 అవర్స్ తర్వాత పప్పు చక్కగా నానిపోయింది. సో మళ్ళీ ఒకసారి శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అదే మీరు గ్రైండర్లో అన్నా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇక్కడ మిక్సీ జార్లో అయితే కొద్దిగా పప్పు వేసుకొని లైట్గా వాటర్ పోసుకొని బాగా స్మూత్ పేస్ట్ అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి. పిండి గట్టిగా రుబ్బుకోవాలి. మరీ నీళ్ళగా అయిపోతే మనకి తర్వాత పిండి పలసపడిపోతుంది. సో నెక్స్ట్ అలాగే బియ్యాన్ని కూడా శుభ్రంగా వాష్ చేసేసుకొని దీన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో కొంచెంగా యాడ్ చేసుకుంటూ లైట్గా వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ బియ్యాన్ని కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. పిండిని అయితే గట్టిగా రుబ్బుకోవాలి, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదంతా కూడా ఒక గిన్నెలో పోసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత సరిపడా సాల్ట్ అలాగే 1 టీ స్పూన్ పంచదార కూడా వేసుకుంటున్నాను. పంచదార వేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుంది మనకి బూరెలకి పైన. తర్వాత ఈ పిండి కొంచెం పులిస్తేనే బాగుంటుంది అనమాట. సో 3 అవర్స్ వరకు దీన్ని పక్కన పెట్టేసుకుంటే పిండి చక్కగా పులిచిపోతుంది. లేదు వెంటనే వేసేసుకోవాలనుకుంటే ఇందులో తినే సోడా ఒక చిటికెడ కలుపుకొని వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం సేపు పక్కన పెట్టేసుకుంటున్నాను ఒక 3 అవర్స్. తర్వాత నానబెట్టి పెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా తీసుకొని శుభ్రంగా ఒకసారి కడిగేసుకొని 1 కప్పు పప్పుకి 1.5 కప్పుల వరకు నీళ్లు పోసుకొని కుక్కర్లో ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ పప్పు చూడండి చక్కగా ఉడికిపోయింది. ఇందులో నీళ్ళేమీ లేకపోతే దీన్ని ఇలాగే స్మాష్ చేసుకోవచ్చు. లేదు ఇందులో కొంచెం వాటర్ ఉంది అనుకుంటే దీన్ని స్ట్రైనర్తో స్ట్రైన్ చేసేసుకోవచ్చు, వాటర్ సెపరేట్ చేసేయచ్చు. ఈ పప్పుని మీరు కావాలనుకుంటే మిక్సీ జార్లో కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా స్మాషర్తో స్మాష్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ పప్పు ఉడికిపోయింది కాబట్టి. పప్పుని ఇలా మెత్తగా మెదుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం పేస్ట్ లాగా దగ్గర పడిపోయింది. సో ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1.25 కప్పుల వరకు బెల్లం వేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇందులో ఒక 2 టీ స్పూన్స్ వరకు నీళ్లు పోసుకొని మనము మొత్తం కూడా కరిగిపోయేలాగా ఉండాలని కలుపుకుంటూ ఉండాలి. బెల్లం అంతా శుభ్రంగా కరిగిపోయిన తర్వాత నలకలు ఉందనుకుంటే ఈ స్టేజ్లోనే వడగట్టేసుకోవచ్చు. నెక్స్ట్ మెదిపి పెట్టుకున్న పప్పుని కూడా వేసేసుకొని ఇందులో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్లో కొంచెం నీళ్ళగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ కలుపుకుంటూ ఉంటే మొత్తం కూడా దగ్గర పడిపోతుంది. సో కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి మాడిపోకుండా. ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది బూరెలకి. నెక్స్ట్ 1/2 స్పూను ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మొత్తం కూడా కలుపుకుంటున్నాను. ఇది మొత్తం దగ్గర పడి ప్యాన్ నుంచి సెపరేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఆ స్టేజ్కి వచ్చేంత వరకు కూడా దీన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ మ్యాక్సిమం దగ్గర పడిపోయింది. సో కొద్దిగా పిండి తీసుకొని మనము ఉండలా చుట్టి చూస్తే చక్కగా ఉండలా ఫామ్ అవ్వాలన్నమాట. సో అలా అయితేనే మనకి బూరెలు చేయడానికి చాలా ఈజీగా వస్తుంది. ఇక్కడ నేను కొంచెం తీసి చెక్ చేస్తున్నాను చూడండి, చక్కగా ఉండలా వచ్చింది. ఇంకా ఈ స్టేజ్లో వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇది మొత్తం కూడా కడాయికి ఇలా స్ప్రెడ్ చేస్తే త్వరగా ఆరిపోతుందన్నమాట. సో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీన్ని కొద్దిగా మనము చేయికి నెయ్యి అప్లై చేసుకొని చిన్న ఉండల్లా చుట్టుకోవాలి. ఇలాగా మొత్తం పిండి అంతా కూడా పూర్ణాలు చుట్టుకొని పక్కన పెట్టేసుకుందాము.
తర్వాత మనము ఇందాక గ్రైండ్ చేసుకున్న పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పూర్ణాల్ని ఒక్కొక్కటిగా ఇందుట్లో వేసుకొని తీసి నూనెలో వేసుకోవడమే. ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా పిండిలో వేసి చక్కగా 2 వేళ్ళతో తీసుకొని మనము బూరెలు వేసేసుకోవడమే. ఒకవేళ చేత్తో వేయటం కష్టంగా అనిపిస్తే ఇలాగా స్పూన్తో అయినా కూడా వేసుకోవచ్చు. పూర్ణము ఎక్కడ బయటికి రాకుండా చుట్టూరా ఈ పిండితో చక్కగా కోట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఈ పూర్ణం బూరెల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. బూరెల్ని మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఒకదానికొకటి ఒకవేళ ఇలా అంటుకున్నట్టు అనిపిస్తే నూనెలో దాన్ని సెపరేట్ చేయొద్దు. బయటకు తీసిన తర్వాత అదే విడిగా వచ్చేస్తుంది. అలాగే వీటిని వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పవద్దు. ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకుంటూ అన్ని వైపులా ఈవెన్గా మంచి కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి పూర్ణం బూరెలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.